భారతదేశానికి యుద్ధ విమానాలు అందిస్తున్న సైంటిస్టుల్లో వెంకటేశ్వరరావు కౌశిక్ ఒకరు. భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో సైంటిస్టుగా, అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన అనుభవాలు నేటి తరం విద్యార్థులకు పాఠాలే. అలాంటి వారి ఎక్స్పీరియన్స్ను తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. అందుకే ఆయనతో మాట్లాడి వారి అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు యూ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, వెల్కమ్ టు వైకే టీవీ. థ్యాంక్స్ అండి. సార్, తేజస్ ప్రాజెక్ట్లో మీరు తొలిసారి అడుగుపెట్టిన రోజు మీకు గుర్తుందా? గుర్తుందండి. 11th September 1995లో నేను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో యాజ్ సైంటిస్ట్గా జాయిన్ అయ్యాను. ఓకే అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎంటెక్ ఎట్ కోయంబత్తూర్. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫైనల్ ఎలిమెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇండిజినస్ ఫైనల్ ఎలిమెంట్ అనాలిసిస్ ప్యాకేజ్ మేము స్టార్ట్ చేసాము. సో దాని ద్వారా మేము వీ కుడ్ ఏబుల్ టు సాల్వ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్, అంటే ఎయిర్క్రాఫ్ట్ అనాలిసిస్ అండ్ ఆల్ వీ కుడ్ ఏబుల్ టు సాల్వ్. అండ్ 2001 January 4th we could able to fly our aircraft what we built. Okay. అది ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ అండి. రైట్ సార్. ఈ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో అవకాశం ఎలా వచ్చింది మీకు? నేను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేయకన్నా ముందు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీలో 1 year పనిచేశానండి. ఆ ఎక్స్పోజర్తో ఐ కుడ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ద ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. స్ట్రైట్ అవే సైంటిస్ట్ సికి వెళ్ళాను. యూజువల్లీ వీ స్టార్ట్ విత్ సైంటిస్ట్ బి అని చెప్పేసి, because I had a MTech as well as 1 year experience in the NAL that made an opportunity to get into the later entry to scientist C. Okay. A tarvata I could able to grow up myself. Like last 31 years I'm working in a aeronautical development agency. Now right now I'm scientist G like ayanu, as well as I'm looking after the HR activities also I'm looking after. Now the challenge is we want to bring the new generation. Okay, we all recruited recently 100 people, 100 scientists recruit చేసుకున్నాం. Nice. Okay. So project based scientists and recruit చేసుకున్నాం. So now we are trying to take it up. There is our seniors who are retired, and as well as aeronautics, we have to train them, because when we recruit people different discipline లో తీసుకుంటాం, civil, mechanical, electronics అని. So we need to train them to aerospace, whatever the basic requirement. We're trying to put them into the place. So that is the process what we take it up. Okay. రైట్ సార్. LCA తేజస్ ప్రాజెక్ట్ టేకప్ చేసినాక మీరు దాంట్లో ఎంటర్ అయిన తర్వాత అది భారత గగనతలంలో ఒక గర్వంగా ఉంటుంది, ముందు ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైనింగ్కి బేస్ అవుతుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు? షూర్ సార్. అది ఆ విజన్తోనే గవర్నమెంట్ శాంక్షన్ చేశారు. నాట్ ఓన్లీ వీ హ్యావ్ బిన్ అంతకుముందు మనం ఏం చేసామంటే లైసెన్స్ ప్రొడక్షన్ చేసేవాళ్ళం. అంటే సంబడీ గివ్స్ ద డిజైన్, వీ యూస్ టు ప్రొడ్యూస్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో లైక్ HAL వీ యూస్ టు డూ దట్. వేరిన్ మేము ఈ ఎల్సీఏ డిజైన్ చేసిన తర్వాత దాని స్పిన్ ఆఫ్ కూడా వచ్చినాయి అనమాట. అది అనాలిసిస్ టూల్స్ కానీ, డిజైన్ టూల్స్ కానీ, అవర్ ఓన్ టూల్స్ వీఆర్ డెవలప్డ్ ఇన్ ఇండియాలో. అండ్ వీ కుడ్ ఏబుల్ టు గివ్ ఇట్ టు లాట్ ఆఫ్ ప్రాజెక్ట్ టు అకాడమిక్స్. దే కుడ్ ఏబుల్ టు డూ రీసెర్చ్, దే కుడ్ ఏబుల్ టు జనరేట్ ద మన IASC, IIT-లకు. ఓకే, లైక్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ లైక్ నేషనల్ టీమ్ లాగా ప్రాబ్లం చేసాం. వింగ్ టీమ్ అని చెప్పేసి, ఫిన్ టీమ్ అని చెప్పేసి, క్లా టీమ్ అని చెప్పేసి. So we have built the pool of the expertise, various academics as well as industry together form చేసి LCA team అనిగా పిలిచేవాళ్ళం మేము అందరినీ. So that we are commonly working towards one goal, to achieve this goal. So we could able to succeed. This credit goes to all Indians. రైట్ సార్. ఇప్పుడు సహజంగా ఫ్లైట్ టెస్టింగ్ సమయంలో మీ గుండె వేగంగా కొట్టుకున్న క్షణాలు ఏమైనా గుర్తున్నాయి? అలాంటివి ఉంటే ఏమైనా షేర్ చేసుకుంటారు? షూర్ అండి. 31st December 2003 there is మన వెస్టర్న్ కంట్రీ వాళ్ళు లెటర్ రాశారు మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి. ఓకే, మీరు ఇది LCA ఫ్లై చేస్తే అది ఫ్లై అవ్వకపోవచ్చు, ఫ్లై అయినా పడిపోతుంది అని చాలా ఇబ్బంది పెట్టారు. ఓకే, అంతకన్నా ఇంకో ఛాలెంజ్ మేము ఫేస్ చేసిందంటే 1988లో పోఖ్రాన్ టెస్ట్ చేశాం కదా, అప్పుడు శాంక్షన్స్ దే కెప్ట్. ఓకే, సో అప్పుడు లాకిన్ మార్టిన్తో వీళ్ళంతో మన కంట్రోల్ అందాలు వీ హ్యావ్ బిన్ డిజైనింగ్ విత్ దెమ్ యాక్చువల్లీ. సో దే క్లోజ్ ద డోర్స్, సడన్లీ ఆస్క్డ్ us to go back to India. So our engineers put our own minds, whatever, then they started building our own. Otherwise one way the sanctions like 1 decade ఒకసారి వస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది. So that we'll build our own capacity building up will be happen. Otherwise we depend on other countries. So that made an opportunity. Instead of taking a disappointment,
we could able to think and build our own things. Okay, that is made a advantage to India actually. So we could able to build an engine, but we could not able to. What we had a strategy is we don't want to మనం వెయిట్ చేయకుండా ఇంజిన్ రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఓకే జీ ఇంజిన్ తీసుకుని ఇంటిగ్రేట్ చేద్దాం ప్యారల్గా ఇంజిన్ డెవలప్ చేద్దామని వీ హ్యావ్ టేకెన్ రైట్ డిసిషన్ సో దట్ వీ కుడ్ ఏబుల్ టు ఫ్లై ప్యారల్లీ అండ్ ద టెక్నాలజీ ఆల్సో ఇస్ కమింగ్ అప్. ఓకే రైట్ సార్, మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిజైన్ చేసుకునేటువంటి కెపాసిటీ భారత్కు ఉందా? ఇంకా బయట దేశాల మీద ఏమైనా ఆధారపడుతున్నారు ఇది టెక్నాలజీ ఆర్ మెటీరియల్? లేదు, మనం ఇప్పుడు ఆల్రెడీ దట్ ఈస్ ఎల్సిఏ తేజస్ డెవలప్ చేసి ప్రూవ్ చేసాం మనం. ఓకే ఓకే వరల్డ్కు వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ అవర్ ఓన్ అని చెప్పేసి. సో వెన్ మీరు అన్నారు కదా ఎప్పుడు January 4th ఫస్ట్ ఫ్లైట్ ఫ్లై అయిందో అప్పుడు అన్నారు వీ నాట్ లాస్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ గాన్ ఇన్ ద ఎయిర్. నాట్ ఓన్లీ దట్ దే ఫీల్ దట్ వీ లాస్ట్ ద బిజినెస్. ఓకే వరల్డ్ ఫెల్ట్ సో దే ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఆర్డర్స్ బికాస్ టుమారో ఇండియా ఇస్ బికమింగ్ సెల్ఫ్ సఫిషియెంట్. ఓకే, సో 2004 అయిన తర్వాత 2016 వరకు మనం అన్ని వెపన్స్ ఇంటిగ్రేట్ చేసేసి ఎల్సీఏకు ఓకే ఎల్డి పాడ్ కానీ డ్రాప్ ట్యాంకులు కానీ అన్ని బిల్డ్ చేసేసి వాట్ ఐఓసి అని చెప్పేసి వీ గాట్ ఇట్ 2016 వీ కుడ్ ఏబుల్ టు డెలివర్ ద ఎయిర్క్రాఫ్ట్ టు ఎఫ్ఓసితో 2016లో ఫైనలైజ్ చేసాం. 2009లో ఐఓసి అయిపోయింది, 2016లో ఎఫ్ఓసి స్టాండర్డ్. సో వీ హ్యాడ్ ఏ ఆర్డర్ 20 ఎయిర్క్రాఫ్ట్లకు ఐఓసి స్టాండర్డ్ అని చెప్పేసి 20 ఎయిర్క్రాఫ్ట్స్ ఎఫ్ఓసి స్టాండర్డ్ అని చెప్పేసి ఫస్ట్ స్క్వాడ్రన్. సో యూజువల్లీ 22-25 aircraft is one squadron. Now it is operating on Coimbatore everything. ఓకే రైట్ సార్, డిజైన్ సర్టిఫికేషన్ టెస్టింగ్ సర్టిఫికేషన్లో ఏ దశ ఎక్కువ క్లిష్టంగా ఫేస్ చేసి ఉంటారు మీరు యాజ్ ఎ సైంటిస్ట్గా? Sir, actually people feel that 2001 నుండి we took 16-15 years almost to one challenge is the integrating the weapons and testing. Because the first time we are doing this is digital flight control and new technologies, all that. Okay, that is a little longer phase. And when we flown this is first aircraft participated in various outside also, Indian other than the thing. We formed a dedicated NFTC and JPC, National Flight Center Test Center and Jesham. What we brought it, the pilots are sitting with us. When design chase it up, they are involved. Their inputs will be taken. So that is the reason the user is been more happy. When we deliver the aircraft, when we provided, they felt it is what they are looking. We could able to deliver that. రైట్ సార్, హై యాంగిల్ అటాక్ లేదా స్పిన్ టెస్ట్ లాంటి సమయంలో ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఒక సైంటిస్ట్గా మీరు ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ ఏంది? ఆ టైంలో ఒక సైంటిస్ట్ మనసులో ఎలాంటి భావన ఉంటుంది? కాదు సార్, ప్రతి వెన్ యూ డిజైన్ మన బేబీ లాగా ఓకే వెన్ యూ హ్యావ్ ఏ 9 months అయిన తర్వాత బేబీ డెలివరీ చేసి వెన్ ఇట్ కమ్స్ టు సీ సేమ్ వే వీ హ్యావ్ ఫెల్ట్ ఈచ్ ఎయిర్క్రాఫ్ట్ వెన్ వీ ట్రై టు డూ ఎనీ డిజైన్ ఎనీ న్యూ వన్ వెన్ వీ ఇంటిగ్రేట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్. సో దట్ వెన్ every moment whenever try to new technology, new weapon we're trying to integrate, like R-73 we've flown in Goa, we've been fired. So one is perfection, other one is whether successful. It's two aspects are there when you try to do anything. So we'll have that sort of things. When you ask the high angle of attack, there is a difference between Tejas and IJT. Okay. So there is a IJT aircraft కూడా HAL or built చేశారు that has to go into spin and come back. Pilot has to undergo that training for that. Whereas we want to avoid the spin, getting into spin itself. Okay. That our aircraft is philosophy. That was when we took a high angle of aircraft and build చేశాను. నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను పనిచేసాను దానికి. Good. Okay. But what we decided, our requirement is 26 degree high angle of attack. So we could able to achieve by step method with the guidance of ADS consultancy we had at the time. చెప్పారు ఇలా చేస్తే బాగుంటుందని. With that we could able to achieve. But still there is a possibility if you have built that aircraft totally high angle of attack, full capacity, efficiency of the aircraft might have been tested. Data also might have generated. That's all the time that is a one devil area to will not be unknown area. Basically ఏమవుతుందంటే it is a linear, we have very good understanding. When non-linear enter area, we have still challenges, some things. Yeah. Okay, when engine also behaves, suddenly aerodynamics will changes. So that's a bit challenging area, high angle attack. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్కి సంబంధించి కానీ లేదా తేజస్ పర్టికులర్గా ఎల్సీఏ తేజస్కి సంబంధించి కానీ ఖచ్చితంగా ఇప్పుడు విజయవంతం అయిపోయింది అన్న ఫీలింగ్ మీకు కానీ మీ కొలీగ్స్ కానీ కలిసిన సందర్భం ఏమైనా షేర్ చేసుకుంటారు? ఇక లేదు వీఆర్ సక్సెస్ అనేది బేసికల్లోనే మనకు ఒక
ఐడియా వస్తుంది కదా ఆ పొజిషన్, ఆ సిచ్యువేషన్ని. Sir, 2001 when we flown, sir, we had a lot of confidence. Yeah, what we done, what we've been thinking is right. We would succeed. రైట్ పాత్. Right path. So that given a confidence for us to move forward. So even government kept a faith when we delivered the aircraft, and they placed order for a Mach 1A order, like 97 aircraft order they placed. So we have taken up that challenge, and we are already in the process of delivering. So already 2 squadrons has been designed and delivered the 40 aircraft what we committed. Now pipeline. Now the capacity also built. HAL is building the capacity to deliver the aircraft. 16 aircraftలు ఇయర్కి చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. రైట్ నో ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేసుకున్నాం. సో బికాజ్ ఈ కాన్ఫిడెన్స్తోనే గవర్నమెంట్ మాకు నెక్స్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. మాక్ 2 కానీ ఏఎంసీ అని చెప్పి నెక్స్ట్ అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని. సో వాట్ వీ హ్యాడ్ ఏ ఛాలెంజ్ అర్లియర్, మీరు అప్పుడు మనం ఎల్సీఏ చేసినప్పుడు ఫస్ట్ టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చూపించమన్నారు, TD1 TD2 అని. అది ప్రూవ్ అయిన తర్వాత దెన్ దే సిరీస్ ఆఫ్ LSP ప్రొడక్షన్ ఎయిర్క్రాఫ్ట్ అని ఇచ్చారు. Then they given a final aircraft. Whereas the government had a confidence, the full aircraft development cycle money they would approved. ఓకే. Okay, that whatever the 15,800 crores, what I'm telling AMC, they could able to give it. Otherwise, no, there is a time gap. Is that time has been lapsing. యా. So now we have been promised the government by 10 years time advanced medical aircraft to develop చేస్తాము, డెలివర్ చేస్తామని ప్రామిస్ చేసాం. We are working towards. So what is our requirement is now all national teams know whatever available Indian resources available, we are pooling up the people and trying to put together our hands and trying to achieve the goal. Probably 1937 lopala we were able to do that. Now next year we have a LCA Mark 2, we are going to fly the first Yes. aircraft. రైట్ సార్, వాట్ ఇస్ ద సమ్ బోత్ ఆర్ దేర్, Mark 1, Mark A, Mark 1 and Mark 2 is there. Yeah. Yeah, what is the difference between both of them? Basically the Mark 1, Mark 1A, Mark 2, 3 are there 3 are variants. there, okay. Mark 1 is what we developed and delivered IOC standard, FOC standard. There is they asked radars, okay, CR radars, what integrated things that they want to integrate and deliver, that is Mark 1A. Okay. Okay. Whereas Mark 2, there is a little higher capacity, fuel capacity can carry more, as well as weapon stations are increased, number of weapon stations. That is the reason we have gone through the cycle design. We didn't change the wing and all, but other things we have been little bit expanded and then tried to do the accommodate. So that is a new cycle totally. We could able to succeed it. That's already ready. Machine cutting is going on. Assembly is going on right now. It will be available next year. స్థానికంగా మనం తయారు చేసుకున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా భాగంగా చేసుకున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్కి విదేశీ ఎయిర్ క్రాఫ్ట్స్ వినియోగించుకోవడంలో ఉన్న డిఫరెన్సెస్ ఏంది మీరు ఏమైనా అబ్జర్వ్ చేసినటువంటి అని చెప్తారు? సార్, ఎవరైనా కూడా మన ఇంట్లో వంట చేసుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటిదే. ఏంటంటే మన సాఫ్ట్వేర్లు అన్నీ వాళ్ళు ఇస్తాను సార్. వాళ్ళ వెపన్స్ వాట్ ఎవర్ దే గివ్ ఇట్ విల్ ఏబుల్ టు యూజ్ ఇట్. వీ కెనాట్ యూజ్ అవర్ ఓన్ వెపన్స్, వీ కెనాట్ ఇంటిగ్రేట్ బికాస్ కోర్స్ దే విల్ నాట్ గివ్ ఇట్ యూ. ఓకే, that is possible in our own thing, and we have our own technology, gives the confidence to take it up next development of next aircraft like AMC and all. Suppose if you have not been done and you purchased, you may not able to in a position to do it. There is a lot use savings of the money and ecosystem, Indian aerospace ecosystem. So many people have come forward to invest in private companies and all now. If you take it up, you compare to US, okay, in India now we are also able to compete with the world class people like US. Okay, that's what is the difference of having our own indigenous aircraft. They are afraid of to take a decision on any war situation, suppose. So they will afraid to take a decision on India. ఓకే, రైట్ సార్. సింధూర్ లాంటి అటాక్స్ జరిగిన సమయంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? మీ ఎయిర్ క్రాఫ్ట్స్ LCAs పాత్ర ఎలా ఉంది? ఇక్కడ మనం తయారు చేసుకునే వాటి వల్ల ఉపయోగం ఎంతవరకు జరిగింది? సింధూర్ వాళ్ళకన్నా ఇంకో వారం ముందు వచ్చింది మీకు, ఏది కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ బాక్స్ డెవలప్ చేసాము. ఓకే, the technology our Satish Reddy garu, okay, in his guidance we could able to make it, and now you see that small cylinders also available. When some trekking people want to go, oxygen available. Okay, that too, we could able to do because of already we developed technology. Okay, and a lot of technology is available with this. Even softwares we developed it. Okay, those things we can able to derive it. Okay, పర్టికులర్ సింధూర్ టైంలో మీకు ఎంతవరకు మనవి భారతదేశానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి? విదేశాల నుంచి ఉండేటువంటి శాంక్షన్స్ ఉండొచ్చు, అవన్నీ ఓవర్కమ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏదైనా షేర్ చేసుకుంటారు సార్? లైక్ ఆకాష్ మిసైల్, ఓకే,
developed in DRDO, our own sister concern lab. So we could able to do succeed the things. And మనకు టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు, మన వెపన్స్ ఉన్నప్పుడు, వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ ఎనిమీ, నాట్ టు అటాక్ అన్ అస్. సో యూ మైట్ హవ్ సీన్ ద వీ కుడ్ ఏబుల్ సక్సెస్ఫుల్లీ కంట్రోల్ ద వెన్ సింధూర్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ డెవలప్మెంట్ ఈస్ దేర్. Okay. That we got a platform to test our own what we developed it. So that is one opportunity. Okay. So what other countries they do is they create a war from some other country and they test their weapons. We our philosophy, our Indian all the philosophy all the time, we don't want to create a war ourselves, but somebody comes and us, we are going to protect our country. That is the ideology what we follow. రైట్ సార్. ఎల్సీఏ డెవలప్మెంట్లో డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? సార్ డిజిటల్ టిన్ అనేది కాన్సెప్ట్ నౌ డేస్ హెస్ కమ్. Yeah. రీజన్ ఈజ్ డిజిటల్ టిన్ అనేది కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ లాంటివన్నీ ఉండేవి కాదు ఇంతకుముందు. సో నౌ వీఆర్ హ్యావింగ్ కెపాసిటీ. ఓకే, వీఆర్ నౌ నెక్స్ట్ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు డూ, మార్క్ 2 ఏఎంసీ అండ్ ఆల్, డిజిటల్ టిన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. బేసికలీ వాట్ ఈస్ ద డిజిటల్ టిన్ అంటే, మనం ఫిజికల్ మోడల్ ఏముంటుందో దాన్ని వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఇన్ కంప్యూటర్లో ఈ టెస్టింగ్స్ అని కొంచెం తగ్గించవచ్చు. ఓకే. ఫిజికల్గా ఏవో టెస్ట్ చేస్తున్నావు కొన్ని కంప్యూటర్లోనే టెస్ట్ చేయొచ్చు అనమాట, బిహేవియర్ అంతా. Okay. దాని నుండి సైకిల్ తగ్గించవచ్చు. ఓకే, అండ్ డేటా ఈజ్ అవైలబుల్. ఓకే, దోస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ టిన్. వీఆర్ ట్రైంగ్ టు డూ దట్ ఇన్వెస్ట్మెంట్. నౌ వీ హ్యాడ్ ఎ టాక్ అవర్ ఓన్ earlier. Kota Arnana given a very good talk on the 25th annual day. Yeah. Okay, 25th annual day. So he is also, impetus is trying to say we have to invest on technology. This is a new technology is coming up, we need to take it up forward. ఎస్. రైట్ సార్. తేజస్ తర్వాత, ఎల్సీఏ తేజస్ తర్వాత మీరు టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? ఆధునిక అంటే లేటెస్ట్ ఈ ఫైర్ ఫైట్స్ కానీ లేకపోతే అన్ని ఈ యుద్ధ విమానాలకు సంబంధించి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని రకాల డిజైన్స్ మీరు డెవలప్ చేయడం జరిగింది? సార్ ఒకటి ఫస్ట్ మాక్ 1 అయిపోయిన తర్వాత మాక్ 1A చేసాం. ఓకే, మాక్ 2 వీ హావ్ బిన్ ట్రై టు వర్కింగ్ రైట్ నౌ. అండ్ అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అని చేస్తున్నాం. ఒక TED-BF అని నేవల్ వర్షన్. వీ హ్యాడ్ ప్యారల్గా మేము ఎయిర్క్రాఫ్ట్ వర్షన్, ఎయిర్ ఫోర్స్ వర్షన్తో పాటు నేవల్ వర్షన్ డిమాండ్ చేశాం. ఎస్. ఓకే, ట్రైనర్ చేశాం. 3 వేరియంట్స్ వీఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఎల్సీఏ ప్రాజెక్ట్. సో వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ సేమ్ థింగ్ సార్. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ TED-BF. బట్ ఫిలాసఫీ మేము అప్పుడు ఏం చేసామంటే, వీ డింట్ ప్లాన్ ఇనిషియలీ. నౌ వీ హ్యావ్ బిన్ ప్లానింగ్ వెరీ ఇనిషియల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఫైటర్ సపరేట్, నేవల్ సపరేట్ అని. సో దట్ వీ కుడ్ ఏబుల్ టు ఓవర్కమ్ ద డిజైన్ ఇష్యూస్ వాట్ వీ బిన్ ఫేస్డ్ ఇన్ ద ఎర్లియర్ కేసెస్. రైట్ సార్. ఎల్సీ అంటేనే లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. దీంట్లో ఆయుధాలను తీసుకెళ్లేటువంటి కెపాసిటీ ఎలా ఉంటుంది? వీటి వెయిట్ ఎలా ఉంటుంది? ఆయుధాల వెయిట్ ఎంతవరకు క్యారీ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది? Sir, 9 tons is a free aircraft, whatever the thing what we designed, and 13.5 tons, okay, with the weapons. Means around 5 tons we can able to take it up. That is Mark 1. Now it is going to the higher capacity in case of a Mark 2. Okay, even weapon stations are increased and fuel also going to be higher, whereas fuel is lesser in case of the thing. Okay, and we have refueling capacity also, air refueling you can do. So to long range you can able to operate it. రైట్ సార్. మీరు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని, కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతం నుంచి వచ్చారు. ఈ స్థాయికి రావడానికి మీ జర్నీ గురించి కాసేపు చెప్తారు? సార్ నేను ఆదోనిలో నేను యాక్చువల్గా డిప్లొమా చేశాను. ఓకే, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఐ నెవర్ థాట్ ఐ ఎంటర్ ఇన్ టు ఏరోస్పేస్ ఫీల్డ్లో అనుకోలేదు. బట్ ఓకే, భగవంతుడు అలా రాశాడు, మాకు వెళ్ళాము. తర్వాత నేను 3 years బీటెక్ ఇక్కడ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చేశాను. ఓకే. ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్గా కోయంబత్తూర్ జీసీటీ గవర్నమెంట్ కాలేజ్ టెక్నాలజీలో కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత నాకు హ్యాడ్ ఆపర్చునిటీ ఎన్ఏఎల్లో నాకు ట్రైనింగ్గా వచ్చిందనమాట. అక్కడ ఎక్స్పోజర్ వచ్చింది నాకు బేసికలీ ఎయిర్క్రాఫ్ట్ పైన. దెన్ ఇమీడియట్లీ గాట్ ఎన్ ఆపర్చునిటీ వర్క్ ఇన్ అడా సమ్ టైమ్ ఇన్ కాంట్రాక్ట్ బేస్. దెన్ సబ్సిక్వెంట్లీ ఐ విన్ మూవ్డ్ యాజ్ ఎ సైంటిస్ట్. ఓకే, so what I'm trying to say, there is a not limiting like a civil engineering, mechanical engineering, electrical engineering. It's like this sort of aircraft you want to build, all expertise are required. Okay. So I say that youth, no, anybody is there, no need of worrying that I've been not working in a civil, mechanical and not required to worry. So if you have been put in efforts fully, 100%, you can shine. సో ఏ ఇంజనీర్లు కూడా విద్యార్థులు చేరినా కానీ Okay. ఒక See, when you want any product to build, all expertise are required. It's not like one mechanical alone cannot create a product. Okay,
Mechanical engineer required, structural engineer required, when electronics people required, computer science people required. All people together join hands, that will become product. Okay, that is the example of a LCA. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? కుటుంబం గురించి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్తారు. ఓకే, నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళమండి. మాది పక్కన విలేజ్ తారాపురం అని చెప్పి ఆదోని దగ్గర. బట్ మా నాన్నగారు కరణంగా పనిచేశారు. సో సబ్సిక్వెంట్ మా వాళ్ళ పేర్లు కూడా మార్చి కౌశిక్ అని, కరణం గారు లేరని ఇప్పుడు కౌశిక్ అని మార్చారు మా పేర్లు, సర్నేమ్లన్నీ. సో అక్కడ నుండి నేను నా ఓన్ జర్నీ కూడా చెప్తాను. అది కూడా యూత్ మెసేజ్ ఇస్తుంది అగైన్. సో వెన్ ఐ స్టడీడ్ ఆల్ అలాంగ్ తెలుగు మీడియం చదివాను నేను. ఎంతవరకు 10th ఇంటర్మీడియట్ కూడా చదివాను. మా ఊర్లో పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్ట్ అయిందనమాట. మా నాన్నగారు అన్నారు, ఓ ఇక్కడే వచ్చేసింది, వాళ్ళు చెప్పారు సివిలింగ్ చేసేస్తే వర్క్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఏదో వచ్చేస్తుంది, సో చేసేస్తే సరిపోతుందని అక్కడ చేర్పించేశారు. నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు ఆ టైంలో, బికా అవేర్నెస్ ఇస్ వెరీ లెస్. సో సరే పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, చేరిన తర్వాత నాకు తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం వెళ్ళడం చాలా టఫ్ అనిపించింది ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్లో. ఐ కుడ్ ఫెయిల్ ఇన్ ద 2 subjects ఫస్ట్ ఇయర్లో. మా నాన్నగారు అన్నారు, లేదులే నీకు చదువు అబ్బేటట్లేదు, సరే వెళ్ళిపోదాం విలేజ్కు సో అని అన్నారు. నాకు అఫోర్డబిలిటీ లేదు చదవడానికి అని అన్నట్టు. దట్ ఈస్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఐ టుక్ ఇట్ సీరియస్లీ అండ్ దెన్ ఐ టుక్ ఐ స్టుడ్ సెకండ్ క్లాస్ టాపర్, సెకండ్ నిలబడ్డా అనమాట. 82% అయిపోయింది. ఆ తర్వాత మా నాన్నగారు లేదు మళ్ళీ నేను కర్ణాటకలో చేర్పిస్తానంటే ఐ ఆస్క్డ్ హిమ్ లిటిల్ గివ్ మీ టైమ్, ఐ వుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, ఐ విల్ రైట్ దట్ ఎన్టీ రామారావు గారు అప్పుడు ఎంట్రన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, 3 years బీటెక్ ఎంట్రన్స్ రాస్తే ఐ కుడ్ ఏబుల్ టు గెట్ ద సీట్ ఇన్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాను. మీరు నమ్ముతారు లేదో 3 ఏళ్ళు నేను వెళ్ళలేదు ఇంటికి. సో వాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఐ గాట్ ఏ వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అన్నమాట నాకు. ఓకే, 364 ర్యాంక్ ఏదో వచ్చింది మాకు, వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. నేను అనుకున్నాను ఇక మీద ఐ షుడ్ బి ఆల్ ద టైమ్ 1, 2, 3లో ఉండాలి. ఓకే, దెన్ దట్ మేడ్ మీ నాగార్జున యూనివర్సిటీలో ఒక కన్స్టెంట్ ఉండేది ఏంటంటే ఒక దాంట్లో సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఒక దాంట్లో లెస్ వచ్చినా 1 year యూ విల్ నాట్ గెట్ ద డిస్టింక్షన్ అనమాట. సో దట్ ఈస్ వాట్ యూ హ్యాడ్ డిస్టింక్షన్ రాదని చెప్పేసి. సో దట్ మేడ్ మీ టు స్టే ఇన్ ద క్యాంపస్. ఫస్ట్ year I got a first class. To maintain that first class, so I could able to stay back to 3 years. But that is what I say, that no, all students are a thing. Any field you take it up, don't disappoint, you put 100% efforts, so you will shine. So most of the people, if you take up who have been gone to the tops, they put their 100% efforts. That made a success story, personally as well as professionally. ఫస్ట్ LCA ఎగురుతున్నప్పుడు మీకు కలిగిన భావన ఏంటి? అప్పటిదాకా ఉన్న టెన్షన్కి మీ ఫస్ట్ ఫీల్ ఏంటి? సార్ మా డ్రీమ్ కమ్ ట్రూ అనే ఫీలింగ్ వస్తుంది సార్. సో వీ హ్యాడ్ ఏ సో ప్లెజర్. ఓకే, సో వెన్ 18 minutes ఫస్ట్ ఫ్లైట్ కోటియాల్ అని చెప్పేసి, వింగ్ కమాండర్ కోటియాల్ ఈజ్ ఫ్లోన్. ఈవెన్ వీ హెవ్ బీన్ సీన్ ఆఫ్టర్ 25 years, సో ఈజ్ లిటిల్ బిట్ నాట్ హెల్తీ, బట్ వీ ఆర్ ప్రైడ్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ హిస్టరీ, నో, ఇట్ ఈస్ రిటర్న్. ఓకే, వరల్డ్ హిస్టరీ, నో, దట్ ఫస్ట్ ఫ్లైట్ LCA చరిత్ర క్రియేట్ చేసిన రోజు అండి అది. తేజస్ ప్రాజెక్ట్ వల్ల భారత యువ ఇంజనీర్లకు కలిగిన లాభం ఏంటి చెప్తారు? వ్యవసాయ ఇవి ఏమైనా ఉంటాయి కదా, ఓకే, ఒకసారి 60,000 లోన్స్ దే వేవ్ ఇట్ ఆఫ్. ఓకే, బట్ వీ డోంట్ ఇన్వెస్ట్ మనీ ఆన్ టెక్నాలజీస్ ఇన్ ఇండియా. స్టిల్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ రీసెర్చ్ ఎస్పెషలీ. మనం 80s స్టార్ట్ చేసాం ఒక ప్రాజెక్ట్, ఈ 5,000 crores ఇన్వెస్ట్ చేసాం LCA పైన. వీ టుక్ ఇట్ 30 years టు టేక్ ఎ డిసిషన్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్. ఇఫ్ యూ హెవ్ బీన్ every 5 years, if you've been able to create this sort of projects, you should have been seriously, might have been seen fruits today. So we need to invest more onto the technologies, research, okay, especially not only in this area, any technology, new technologies, okay. Government need to put full faith on our scientists and engineers. And moreover, young generation, no, now we had like when I'm studying, only 17 colleges ఉన్నాయి. Okay, now probably 1,700 ఎక్కువ ఉన్నాయి ఇంకా. So those things, we have a resource now. We should be able to give them some opportunities to work. Okay. Because otherwise people are working, everybody is studying the electronics, but they're going to IT. So we need to see the core area is required. Otherwise some of the core areas is suffering now. People are not joining core areas, mechanical and all, no, they're feeling. But I said you some time back, same thing, without product cannot make all discipline people required. తేజస్ లాంటి LCAలు అభివృద్ధి చేసేటప్పుడు ఆ టైంలో
ఇది సాధ్యం కాదు అన్న ఫీలింగ్ వచ్చిన టైం ఏది? అలాంటి టైంలో మీ టీంని ఎలా ముందుకు వెళ్ళారు? మీ టీం కానీ లేదా మీ అండర్లో పనిచేసే వాళ్ళు మీరు ఎలా ముందుకు తీసుకెళ్లారు? సార్ అది అకేషన్ చాలాసార్లు ఫేస్ అయ్యాం. వన్ ఇస్ సమ్ టైమ్ వెన్ యూ డూ సంథింగ్ ఇట్ ఫెయిల్ వాట్ యూ విన్ టేకెన్ యాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ లెర్నింగ్ లెసన్. వీ డింట్ లూజ్ హార్ట్ అండ్ డూ పిట్ ఎ ఎఫర్ట్ అగైన్. Like second thing is we had a sanctions and all. We had a belief that somebody will support us. That we taken as an opportunity తయారాం, కన్వర్ట్ చేసాం మనం. ఈవెన్ మన సింధూర్ టైంలో కూడా అలాగే అనిపించింది. సో వీ డింట్ హ్యాడ్ ఏ ఆపర్చునిటీ టు డెమాన్స్ట్రేట్ అవర్ కెపాసిటీ. డిఆర్డిఓ లిటిల్ వైట్ ఎలిఫెంట్ అనే ఒక రిమార్క్ ఉంది. దట్ వీ కుడ్ ఏబుల్ టు షో దట్ ఓకే వాట్ వీ డన్ రియల్లీ వీ కుడ్ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ టు వరల్డ్ ఎస్ వీ హ్యావ్ కెపాసిటీ కెన్ ఏబుల్ టు బిల్డ్. ఈ కెపాసిటీతో మనం ఇప్పుడు సివిల్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. సో వీఆర్ ఏబుల్ టు ఇఫ్ యూ వాంట్ టు స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసింటే సివిల్ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్ చేయాలంటే చాలా ఛాలెంజ్ ఉండేది. ఒకటి డిఫరెన్స్ అంటే ద మోర్ టెస్ట్ విల్ బి దేర్ కంపేర్ టు ద ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ బికాస్ సివిల్ యూ ఆర్ క్యారింగ్ ద మెనీ లైఫ్స్ ఇన్ ద ఎయిర్. వీ నీడ్ టు గో త్రూ ద రిజిడ్ టెస్టింగ్స్. Here also there is a different kind of challenges here. There is very different kind of challenges. If you have been had it done by this time, we might had our own aircraft because otherwise so many books are replacing now. Young generation, they want to travel very fast. So those things, a lot of aircrafts like Chandrababu Naidu garu, మన ప్రధానమంత్రి గారు మన ఎయిర్క్రాఫ్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. బట్ వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ ఎయిర్క్రాఫ్ట్స్, అదర్వైజ్ వీ స్టిల్ డిపెండ్ ఆన్ ద సివిల్ ఎయిర్క్రాఫ్ట్ పైన మనం వేరే కంట్రీ పైన డిపెండ్ అయ్యాం. హోప్ ఇన్ డెకేడ్ టైంలో వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ఎయిర్క్రాఫ్ట్. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. రైట్ సార్, ఇందిరాగాంధీ టైంలోనే ఎయిర్క్రాఫ్ట్స్ కొనుగోలు చేయబోయి ఫెయిల్ అయినటువంటి భారతదేశం ఈరోజు ఈ స్థాయికి రావడాన్ని ఎలా చెప్తారు? సార్ యాక్చువల్గా మన పాత పురాణాల్లో చూస్తే పుష్పక విమానం అని అంటారు. ఓకే, మన సైన్ ఉండింది, మన వీ డింట్ క్యారీ దట్ థింగ్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ ఎ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ డింట్ హ్యాపెన్. మనం ఫస్ట్ ఫ్లైట్ బ్రదర్స్ అని చెప్పేసి అంటాం వాళ్ళు. బట్ ఫ్లైట్ బ్రదర్ కన్నా మన వాళ్ళే కొన్ని టెక్నాలజీస్ ఇన్వెంట్ చేశారు. బట్ somehow we could not able to had a retain the knowledge, so that is not passed on to next generation. So we could able to have it, okay, that way not only aircraft things in space. So visionaries leaders like Kalam, Baba, this thing atomic energy and all they started, no. So those things like 50 years and all back they invested, that we are seeing the fruits today. రైట్ సార్, యుద్ధ విమానం రూపకల్పన డిజైన్ చేసేటప్పుడు చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదాన్ని దారి తీసే అవకాశం ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు చాలా ఒత్తిడికి గురయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఒత్తిడిని ఎలా ఓవర్కమ్ చేశారు? సార్ ఒత్తిడి కన్నా నేను చెప్తాను, ఫస్ట్ ఈ డిజైన్ ప్రాసెస్లోనే మనం అందరినీ ఇన్వాల్వ్ చేశాను అనమాట. స్టేక్ హోల్డర్స్ లైక్ పైలట్స్ను, ఓకే, థర్డ్ పార్టీ లైక్ సిఆర్ఐ అని చెప్పేసి, ఓకే, సెమిలాక్ అని రిజిడ్ టెస్ట్. అంటే దే యూజ్ టు క్రిటిసైజ్ when we do this is not okay, that time we feel that okay we should improve, we take it positive. Even every time when somebody gives some suggestions, we take another way around rather than taking it in a negative way. So improve చేద్దాం అని చెప్పి ట్రై చేసాం. So that is what we can see today, the fruits of that. మీరు సక్సెస్లో వెళ్తున్నామని మీరు ఫీలింగ్లో ఉన్నప్పుడు అవి టెస్ట్ చేసిన వాళ్ళు కరెక్ట్గా లేవు అన్న టైంలో మీ టీం ఎలా ఫేస్ చేస్తారు అలాంటి సిచ్యువేషన్? వీ థాట్ అది ఆపర్చునిటీ టు ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకున్నాం. లేదు అది తప్పు అని చూసుకోలేదు మేము. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ మోర్ లెస్ అవర్ లీడర్స్ వాట్ మోస్ట్ ఆఫ్ టైమ్ దే టోల్డ్ డోంట్ టేక్ ఇట్ అప్ ఎస్ ఎ నెగిటివ్. Okay, you see there's a positivity. What if you were before something is happened wrong on air, you're getting an opportunity to correct the air itself in the ground. Okay, we do the lot of testing in the ground level. So we anybody gives that is the reason very various levels with the reviews will be there. Rigorous review చేస్తారు ఏదైనా చేయాలంటే. సో ఆ రివ్యూ టైంలోనే అన్ని కరెక్షన్లు వస్తాయి. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ ద ఫ్లయింగ్ ఆల్సో సమ్ టైమ్స్ వీ గెట్ సమ్ రిమార్క్స్ లైక్ పైలట్ నో యుల్ రైట్ ఇట్. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ మా ఎయిర్క్రాఫ్ట్ ఏంటంటే పైలట్ రాసింది టెక్స్ట్ బుక్ ఎలా అనుకున్నామో అలాగే ఉంది అని చెప్పారు కామెంట్స్. అంటే వాళ్ళు ఎలా ప్రిడిక్ట్ చేశారో అలాగే ఉంది. దట్స్ వాట్ వీ గాట్ కామెంట్స్. ఓకే, సో దట్ వే వీ డింట్ ఫీల్ ఎనీథింగ్. లాట్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్. స్టార్టింగ్లో తేజస్ ప్రారంభించినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్కి సంబంధించి కానీ లేదా ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్డర్ల కాస్ట్ ఏ రేంజ్కి పెరిగింది, ఆ వివరాలు అని చెప్తారా? ఎల్సీఏ స్టార్ట్ చేసినప్పుడు మాకు మ్యాండేట్ ఇచ్చిందంటే మీరు టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేయండి, TD1, TD2 అని 2 ఎయిర్క్రాఫ్ట్ బిల్డ్ చేయండి అని 550 కోట్లు ఇచ్చారండి. ఓకే, వీ కుడ్ ఏబుల్ టు ఫ్లై అండ్ బిల్డ్ 2 ఎయిర్క్రాఫ్ట్స్. ఓకే,
తర్వాత 5,000 కోట్లు ఇచ్చారు. సో టు డెవలప్ ద లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్ అని చెప్పేసి. సో వీ కుడ్ ఏబుల్ టు బిల్డ్ విత్ దట్. సో ఇఫ్ యూ సీ మా ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్, ఓకే, ఇట్ మైట్ హావ్ కాస్ట్ ఇనిషియల్ స్టేజ్లో డిజైన్, ఓకే, టెస్టింగ్ ఆల్. మోర్ ఓవర్ మేము ఒక సేమ్ ఎయిర్క్రాఫ్ట్ పైనే బిల్డ్ చేస్తున్నాం, వేరే సేమ్ ఎయిర్క్రాఫ్ట్ని టెస్ట్ చేస్తున్నాం. వేరే ఫారిన్ కంట్రీలో అంతా టెస్టింగ్ కొరకు ఒక ఎయిర్క్రాఫ్ట్ సపరేట్ బిల్డ్ చేస్తారు. ఓకే, we want economize and we are trying to do that. That way, we today మాకు 200 కోట్లకు ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రియేట్ చేయగలం ఇండియాలో విత్ వెపన్స్ ఐమ్ టెలింగ్. వేరే సేమ్ థింగ్ యూ వాంట్ టు ఇంపోర్ట్, సో ఒక 1000 కోట్లు అవుతుంది. ఓకే, దట్ ఈస్ 1/5 ఆఫ్ ద కాస్ట్ యూఆర్ సేవింగ్ టు ద కంట్రీ. యు ఆర్ సేవింగ్ 1/5 ఆఫ్ ద కాస్ట్. సో నౌ ఆ బుక్ ఆర్డర్ ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా 97, 98 అండ్ అరౌండ్ 2020 ఎయిర్క్రాఫ్ట్స్. 2020 ఎయిర్క్రాఫ్ట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల ఆర్డర్ ఉందండి ఇప్పుడు. ఓకే, ₹1,00,000 కోట్ల ఆర్డర్ ఉంది. అవును, రైట్. అచీవ్ అవుతారా? అది ఎన్నాళ్ళు అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది? దెర్ ఇస్ ఆల్రెడీ డెడ్ లైన్ ఇస్ దేర్ అండి. సి వాట్ ఈస్ ద ప్లాన్ ఈజ్ స్ట్రాటజీ. బై ద టైమ్ వెన్ Mark 2 ఈజ్ గోయింగ్ టు అవైలబుల్, వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ టాస్క్ అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద Mark 2 అవైలబుల్ టు ద. రైట్. ప్రతి ఆర్డర్ ఇన్ టైంలో డెలివరీ ఇస్తారు జనరల్గా? ఒక డిలే ఉన్నాయి, దర్ ఇస్ కమెంట్స్ ఆల్సో దేర్ అన్ దట్. సో ఏ విధంగా అంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయలేదు మనం. ఓకే, ఆఫ్టర్ ఆర్డర్ కమింగ్ ఓన్లీ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈస్ ద రీజన్ లిటిల్ గెటింగ్ డిలే. అదర్వైజ్ వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అండ్ ద మ్యాన్ పవర్ ఈజ్ అవైలబుల్, ఎక్స్పర్ట్స్ ఇన్ దట్, ఏబుల్ టు డెలివర్. లైక్ 16 అనుకున్నారు, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ టు 24 ఎయిర్క్రాఫ్ట్ పర్ యానం. ప్రాబ్లమ్ అంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ గోయింగ్ టు బి దిస్ మనీ ఆర్డర్స్ ఆర్ గోయింగ్ టు కమ్. వీ డిడ్ంట్ ఫోర్కాస్ట్ దట్. So when order has been placed, then we are trying to parallelly build the infrastructure and try to deliver. That is the reason delay is happening. ఓకే, రైట్ సార్. కొత్తగా పీపీపీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దేశంలో. అన్ని విభాగాల్లో కూడా పీపీపీ వచ్చింది, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎయిర్క్రాఫ్ట్ డిజైనింగ్లో కానీ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్మెంట్లో పీపీపీ కూడా ఎంటర్ అయింది. సో దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఏమన్నా గమనించారా? లాభాలే ఎక్కువ ఉన్నాయండి కంపేర్ టు నష్టాల కన్నా. ఎందుకంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఈ కాన్సెప్ట్ వేరే కంట్రీలో అలాగే ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, వాళ్ళు ఒక ఫ్యూజులాజ్ ఒక దగ్గర డిజైన్ చేసేవాళ్ళు, ఇంకొక దగ్గర డిజైన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇంటిగ్రేట్ చేసేవాళ్ళు టుగెదర్గా. సో మనం ఏంటంటే అర్లియర్ వీ ఈవెన్ అంటే డిఫెన్స్ అని చెప్పేసి వీ బీన్ వర్కింగ్ విత్ ఓన్లీ డిఫెన్స్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఓన్లీ వర్క్ చేసేవాళ్ళం. నౌ ఆఫ్టర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీ has been guided us to work the facilities also to be available to the test facility what we build should be available to the everybody to test it. In that concept, special purpose vehicle like that they are defining. We have seen the BrahMos have been successful. So same philosophy we are adapting to the for a future aircraft like AMC and all. మేక్ ఇన్ ఇండియా, పర్టికులర్గా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దీని డెవలప్మెంట్ ఎలా ఉంది? ఎల్సీఎల్ డెవలప్మెంట్ ఎలా ఉంది? We have been working towards making India early. Atmanirbhar, whatever the government is saying, the government has been kept a faith on us and placed order that given a boosting, make India, make it available. So now MSCs, some people are investing money and private companies also coming forward and building that. So probably universities also going to join in bandwagon. Probably they are also going to build like a now satellite they are building. Yes. So probably in future time, the universities, big universities can start building the aircraft also and develop it like UAVs and all. No, it is possible to build. It is not costing like a fighter aircraft costing. UAVs can build by even some university colleges students also. They are trying to do. That is happening in the satellites. It is going to happen in future. రైట్ సార్. మోదీ విజన్ ఎలా ఉంది ప్రస్తుతం భారతదేశంలో టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ యువత ముందుకెళ్ళడానికి కానీ మోదీ విజన్ ఎలా ఉందంటారు? సార్ మీరు మోడీ గారిది పరీక్ష అడ్రస్ చేస్తారు పరీక్ష గురించి. సో ఈ గివ్స్ లాట్ ఆఫ్ బూస్టింగ్ కాన్ఫిడెన్స్ అక్కడ ఆ లెవెల్ ఇట్ సెల్ఫ్. అంటే యూ డోంట్ రిక్వైర్ టు వరీ, యూ డూ 100% ఎఫర్ట్స్, పుట్ యువర్ బెస్ట్, యూ గెట్ రిజల్ట్స్. ఈ సే సేమ్ థింగ్ టు అస్ ఆల్సో. వెన్ ఈ failure also happened in Chandrayaan, he came and told don't worry, failure is a lesson, what we are going to learn అని చెప్పేసి he has been supporting. See, most of the time మీరు సతీష్ ధావన్ గారు ఓకే అండ్ శాటిలైట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఓకే ఈ టోల్డ్ ఫెయిల్యూర్ ఈజ్ టేకెన్ ఆన్ హిస్ హెడ్ బికాస్ ఇట్ ఈస్ కలామ్ ఈజ్ హెడింగ్ దట్ రియలీ. కలామ్ ఈజ్ షేర్స్ దట్ థింగ్. సో కలామ్ ఆల్ ద టైమ్ స్టేట్మెంట్ ఈజ్ డ్రీమ్ బిగ్, aim big and work toward that without thinking the output today ultimately gives the any tree will, if you put today, it will get fruits tomorrow. So that's what philosophy used to tell. We are all following that. రైట్ సార్. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. సో అమరావతి
డెవలప్మెంట్ని ఎలా ఊహిస్తున్నారు? సార్ యాక్చువల్గా అమరావతి స్టార్ట్ చేసినప్పుడు నేను అంతకన్నా ముందు ఇంకొక చంద్రబాబు గారు వెరీ వాట్ ఇస్ దట్ ఎందు డిసిషన్ ఈజ్ టేకన్ లైక్ లీవింగ్ ద హైదరాబాద్ క్యాపిటల్ టు ద తెలంగాణ అండ్ హ్యాడ్ ఏ ఫెయిత్ దట్ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ఇన్ 5 years అమరావతి క్యాపిటల్ అని అన్నారు. పాప అతను ఎన్ని పవర్లో లేనప్పుడు వీ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్ వాట్ ఈస్ బిన్ డ్రీమ్డ్ అండ్ కుడ్ నాట్ ఏబుల్ టు సక్సీడ్. God is again given opportunity to him and he is trying to do best. I think we are going to see the world class city, okay, and he is not only is putting the Amaravati alone, he is trying to approach to us also. He told that he is going to provide the land to ADA, so he is asking that invest aerospace and all. No, he is trying to in big way he is trying to do the all technology is good. He is taking a advanced technology into the, he is a visionary leader. Yes. Okay. So I think I am working in Karnataka. I feel that we should also have one good leader in Karnataka so that Karnataka also might have shine better. రైట్ సార్. What I felt. సహజంగా ఎల్సీఏ డెవలప్మెంట్ చేసేటప్పుడు రాజకీయ ప్రమేయం ఎలా ఉంటుంది? పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, మీకు సైంటిఫికల్ నీడ్కి సంబంధించినటువంటి సమతుల్యత ఎలా ఉంటుంది? Sir, బ్యాలెన్స్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ బ్యాలెన్స్. యాక్చువల్గా డైరెక్ట్గా మా లెవెల్గా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు సార్. కంపేర్ టు స్టేట్ గవర్నమెంట్ లాగా అంత ఇంటర్ఫిరెన్స్ ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ద గవర్నమెంట్ ఆల్ అలాంగ్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టెడ్, ఐ కెన్ టెల్, వెదర్ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఆర్ ప్రజెంట్ గవర్నమెంట్. బట్ ప్రజెంట్ గవర్నమెంట్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ బూస్ట్ టు ఆత్మనిర్భర్ అని చెప్పేసి, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఈజ్ ట్రైంగ్ టు గివ్ లాట్ ఆఫ్ బూస్టింగ్. ఓకే, లెట్ us టేక్ ఏ బిగ్ రిస్క్, ట్రై టు డూ. సో ఇఫ్ యూ సీ దట్ టుడే the defense indigenization export also we are trying to emphasize. When we are trying to see the LCA, some of the countries have been shown interest. So probably at least we can able to, at least future programs we can able to give it to other countries which are all interested to take it up. రైట్ సార్. మీ ప్రయాణంలో మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు? మాతృదేవోభవ, పితృదేవో, గురుదేవోభవ. సో ఈ చాలామంది దీంట్లో ప్లేయర్స్ ఉన్నారు సార్. ఓకే, సమ్టైమ్స్ నేను ఏదో నిన్న ఒక ఇంటర్వ్యూ విన్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఓకే, ఏదో మాట్లాడుతున్నాడు అతను. ఇప్పుడు తిరుచానూరు ఇక్కడ ఉంటున్నాడు ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ 3 సార్లు ఫెయిల్ అయ్యాడట ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, 4వ సారి సక్సెస్ అయ్యాడు. అతను అన్నాడు, అతను ఐటీ ఇంజనీర్లాగా పనిచేశాడు. అతను రూమ్మేట్తో ఇన్స్పైర్ అయ్యి మాట్లాడుతున్నాడు. అంటే ఏం చెప్పిందంటే, అతను 4వసారి ఫెయిల్ అయినప్పుడు అతను ఫ్రెండ్స్ అందరూ నీవు సూట్ అవ్వలే, నువ్వు ఐటీ జాబ్కి వెళ్ళిపోయాయి అని చెప్పారు. కానీ ఆ ఎనిమీస్ ఎవరుంటారో వాళ్ళతో మాట్లాడితే ఈ గాట్ వాట్ ఈస్ దిస్ వీక్నెస్. ఎగ్జాక్ట్. ఓకే, సో వీక్నెస్ వన్ ఎనిమీ చెప్పాడట, నీ హ్యాండ్ రైటింగ్ బాగుండదు అందుకే నీకు క్లియర్ అవ్వడం లేదు. ఇంకో ఎనిమీ చెప్పాడు, నీకు కమ్యూనికేషన్ స్కిల్ లేదు. ఓకే, సో కమ్యూనికేషన్ స్కిల్ నుండి నీకు ఇంటర్వ్యూలో సక్సీడ్ అవ్వడం లేదు. ఇంకొక ఎనిమీ చెప్పాడట, లేదు మీరు మనం ఇంజనీరింగ్ ఎగ్జామ్లో రాసినట్లు పాయింట్ రాస్తాం మార్కుల కొరకు, అలాగే ఐఏఎస్లో రాస్తే నీవు క్లియర్ అవ్వడం లేదు. యూ షుడ్ దేర్ లైక్ స్టేట్మెంట్ కేసు లాగా రాయాలి, ఒక స్టోరీ లాగా రాయాలి వాళ్ళకు. సో దట్ ఈస్ అంటే ఈజ్ లెర్న్ దట్ థింగ్స్ ఫ్రమ్ ద ఎనిమీస్. మీన్స్ ఎనీబడి యూత్ ఐ వుడ్ లైక్ టు సే స్టేట్మెంట్, ఎనీబడి క్రిటిసైజ్ యూ, డోంట్ టేక్ ఎ నెగిటివ్, సీ ద పాజిటివ్ అవుట్ ఆఫ్ దట్. What is the weakness, what strength and weakness you can able to assess yourself and take it as positively and take to sail through that so that you can able to success. That is one demonstrate he has made it. Okay, so he told that he went for a handwriting improve చేయడానికి 365 days ఒక మేడం చెప్పారట, మీరు వింటారు అది అనుకుంటున్నాను. సో ఐ ఫెల్ట్ ఇన్స్పిరేషన్ దట్ ఫ్రమ్ దట్ మెసేజ్. నో వాట్ ఈస్ దట్ అంటే 3 times ఫెయిల్ అయినా 4th time he put efforts, he didn't leave that. So all youth also I would like to say that if you have a failure either of an exam or whatever it is, that is not the life. Okay, life is a part of life. So మన ఇతను కూడా టాటా చెప్పేవారు కదా, సో మన లైఫ్ ఈసీజీ లాగా ఉంటుంది, ఇట్ నాట్ స్ట్రైట్ లైన్. సో ది అప్ అండ్ డౌన్ షుడ్ బి దేర్, దెన్ ఓన్లీ విల్ హ్యావ్ లైఫ్. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ స్ట్రైట్ లైన్, దట్ ఇస్ నాట్ లైఫ్. ఓకే సార్. మీ ఈ ప్రయాణంలో సహజంగా సైంటిస్ట్గా ఇంటి పనులు మర్చిపోయిన రోజులు ఏమైనా ఉన్నాయి? మాది ఎలా ఉంటుందండి సార్, యూజువల్గా ఆఫీస్కి వచ్చిన తర్వాత టోల్లీ టర్న్ టు ఆఫీస్ సైడ్ వెళ్ళిపోతాం. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ కొద్దిగా మర్చిపోయి, అంటే ఒకసారి వాళ్ళు చెప్పింటారు ఇంట్లో ఇది తీసుకురామని, అది మర్చిపోయింటారు అనమాట, తెచ్చుకోవాలంతే. సో వీ హ్యావ్ టు బేర్ దట్స్ ఆల్. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఎన్విరాన్మెంట్ యువర్ వన్స్ యూ ఇమ్మర్స్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్, యూ విల్ నాట్ బి నోయింగ్ ద టైమింగ్ యూ ఆర్ ఫినిష్డ్ ఆర్ నాట్. సో దెన్ విల్ రియలైజ్ ఓ టైమ్ ఈజ్ అప్ నౌ. ఓకే, సో దట్ వే విల్ హ్యాపెన్. మీరు కలాం గారు ఒకళ్ళు చెప్పేవాళ్ళు, అంటే 80s
వీడంటే రివర్స్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళం. మనం ఫారిన్ వెపన్ తీసుకొచ్చేసి దాన్ని ఓపెన్ చేసి చూసేవాళ్ళం అనమాట. అప్పుడు 6 నెలలు 1 ఇయర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేదే లేదు. ఓకే, వాళ్ళ ఇంటి జాబ్ బాధ్యతలని ఎవరో నేను చూసుకుంటా అని చెప్పేసి అతను చూసుకునేవాడు అనమాట. ఓకే, ఓకే, దట్ సార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యూ బీన్ దేర్. నౌ టుడే దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ దేర్. ఓకే, అట్లీస్ట్ వీ కుడ్ ఏబుల్ టు మెసేజ్ దమ్, వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి. కెన్ ఏబుల్ టు విల్ నాట్ ఏబుల్ టు కమ్ లేట్ డిలే అని చెప్పేసి. వన్స్ అపాన్ టైమ్ వీ డెంట్ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ ఆల్సో. దట్ వే యూఆర్ very good actually. At the same time, I would like to say a message to the again youth. So don't get addicted to technology. So technology you should use in a proper way. Whatever it is, website or mobile gani, whatever technology, like all the screens, whatever TV and all. So sometimes we're getting addicted this technology. So we should use properly and make it use ourselves. What Right, we can achieve the goal. మీ కుటుంబం సపోర్ట్ ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ గురించి అని చెప్తారా? సార్, కుటుంబం ఆల్ ద టైమ్ దే సపోర్టింగ్ మీ. ఇక ఈవెన్ మా అమ్మాయిలు కూడా ఇప్పుడు ఒక అమ్మాయి మెడికల్ చేస్తుంది. ఓకే, నేనేం చెప్పానంటే అమ్మాయి కూడా మెడికల్ అంటే త్యాగమే మేము. వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ టైమింగ్ వాళ్ళు రావడం అంటే యూఆర్ ట్రైంగ్ టు గివ్ మోర్ టైమ్ టు దట్ వృత్తికి చేయాలి. Yes. దిస్ ఆల్సో సేమ్ థింగ్. ఈ సైంటిస్ట్ జాబ్లు ఇలాంటి వన్స్ యూ జాయిన్ దట్స్ రీజన్ గవర్నమెంట్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆల్ ఫెసిలిటీ ఇస్తారు మీకు, హౌసింగ్, స్కూల్, ఆల్ ఫెసిలిటీ ఇస్తారు. సో టు ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్. ఓన్లీ నవడేస్ కొద్దిగా ఇది మారిపోయింది. సోషల్ సెక్యూరిటీ ఒకటి, ఆ పెన్షన్ తీసేసారు, పెన్షన్ పెట్టారు, అని చేస్తున్నారు. సో ఈవెన్ గవర్నమెంట్కి నేను ఒక సజెషన్ ఇస్తాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఆల్ పీపుల్ షుడ్ గెట్ సోషల్ సెక్యూరిటీ. లైక్ హౌ మచ్ యూ పే టు ద గవర్నమెంట్ ట్యాక్స్, దాంట్లో 1%, 1.5%, 2% ఇవ్వండి. ఎంకరేజ్ ఈవెన్ బిజినెస్ పీపుల్ ఆల్సో కెన్ కాంట్రిబ్యూట్ ట్యాక్స్, ఓకే, ఫెయిర్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఓన్లీ ద గవర్నమెంట్ ఎంప్లాయీ. Okay, so problem ఏంటంటే if you have accumulation money like NPS or whatever the CPF and whatever schemes are there, money ఉంటే you will become enemy to many. Yes, yes. So you should not have money, you should have social security. మంత్లీ ఏదో కొద్దిగా ఇస్తే బతకడానికి కావాలి. ముసలోడికి ఎంత కావాలి, ఫుడ్ కావాలి. వీఆర్ బిన్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ హ్యాపెనింగ్ నవ్ డేస్. ఐ సీ దట్ గవర్నమెంట్ మే టేక్ అ ప్రాపర్ డిసిషన్. లైక్ యూఎస్ అండ్ ఆల్ 15 years పని చేస్తే నీకు సోషల్ సెక్యూరిటీ ఇస్తారనమాట. Yes. సమ్ మనీ విల్ కమ్. సో యూ షుడ్ మేక్ యూనిఫామ్ పాలసీ టు అక్రాస్ ద ఇండియా. Okay. Not like government, private and లేదు, business and లేదు. Everybody should own up. Government should own up them. Okay. How much you paid in your lifetime taxes. దాంట్లో ఇది పర్సెంటేజ్ ఇవ్వండి, రాదర్ దాన్ని ఫ్రీబీస్ ఇవ్వడం బదులు. ఫ్రీబీ ఇచ్చేదానంటే యూత్ లేజీ అయిపోతున్నారు. Oh. ఓకే, సో ఐఎమ్ గెటింగ్ దట్ ఐ డోంట్ వాంట్ వర్క్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ ఫ్రీబీస్. యూత్ పరిశోధనల కన్నా ఎక్కువ సిఎస్ అంటూ, కంప్యూటర్ సైన్స్ అంటూ ఈ ట్రాక్లోకే వెళ్తున్నారు, ఇంజనీరింగ్ వైపు ఎక్కువ వెళ్తున్నారు. దాన్ని ఎలా చూడాలి మీరు? వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? సరే, యాక్చువల్గా అది టైం బీయింగ్ సార్. యాక్చువల్గా మనం ఇంకోటి అంటే ఈ కంప్యూటర్ సైన్స్, వాట్ ఎవర్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పాను కదా, దిస్ కీప్ ఆన్ చేంజింగ్. ఒకసారి సివిల్ ఇంజనీరింగ్, ఒకసారి రాయల్ సివిల్ ఇంజనీరింగ్ నేను చదివేటప్పుడు రాయల్ సివిల్ ఇంజనీర్ అనేవారు. ఇంకా అప్పుడు డిపార్ట్మెంట్లో పోస్ట్ ఖాళీగా లేకుండే. ఇప్పుడు మన కంప్యూటర్ సైన్స్ కూడా ఎక్కువ మనం ఫారిన్ కంపెనీకి పనిచేస్తున్నాం, మన ఇండియాకి ఏం పనిచేయడం లేదు. దాంతో వీఆర్ ట్రైంగ్ టు వర్క్, ఎవ్రీబడి కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాం. రాదర్ దాన్ కంప్యూటర్ సైన్స్ కాకుండా, ఈ మెకానికల్ ఇంజనీరింగ్ కాకుండా మన అదర్ కంట్రీలాగా వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. సో పీపుల్ షుడ్ గివ్ అ చాయిస్ టు దెమ్. ఓకే, లైక్ ఈవెన్ బీకామ్ ఇఫ్ దే డూ, ఓకే, షుడ్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ సొసైటీ. ఇఫ్ యూ బిన్ మన సోషల్ స్టేటస్ లాగా చూస్తున్నాం. నేను డాక్టర్ అయితేనే అబ్బాయి, ఇంజనీర్ అయితేనే అబ్బాయి అని చెప్పేసి అమ్మాయి ఇలా చూస్తున్నాం. దాంతో లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ శాలరీస్ ఆర్ దేర్. దట్ ఈస్ కాజింగ్ ద పీపుల్ టు గో. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ ఎందుకు వెళ్తున్నారంటే డబ్బులు వస్తున్నాయని. That's not the interest. What is your interest? What is your heart is saying? So youth has to decide. If you have been in any field, if you put 100% effort, you will shine in the world, that area. రైట్ సార్. ఇంకా ఎన్నాళ్ళు ఉంది సర్వీస్? నాకు ఇంకో 6 నెలలు ఉంది సార్. 6 నెలలు ఉంది. అవును. ఓకే, ఏం చేద్దాం అనుకున్నారు 6 నెలల తర్వాత? వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? సార్, ఆల్రెడీ నేను ఐఎమ్ ట్రైంగ్ టు డూ. ఓకే, సీ నౌ ఐ హావ్ గ్రోన్ టు దిస్ స్టేజ్. ఐ హావ్ టు రిటర్న్ బ్యాక్ టు సొసైటీ. ఓకే. Okay. Toward that, I've been started, the NGO started. I've been associated with the NGOs. నైస్. So I've been running my father name మీద ఒక NGO రన్ చేస్తున్నాను. హంటింగ్టన్ డిసీజ్ సొసైటీ అని ఒకటి రన్ చేస్తున్నాను. ఇంకోటి PLMSS ట్రస్ట్ అని ఫామ్ చేశాను, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. అంటే మన క్యాడ్ క్యామ్ సిఈలో దెర్ ఇస్ నో ఫౌండేషన్ ఇయర్, లైక్ ASME అని చెప్పి యూఎస్లో ఉంది సొసైటీని. సో వీ డింట్ హ్యావ్ ఎనీథింగ్. సో అండ్ మోర్ దిస్ సెమినార్స్ అండ్ ఆల్ హ్యాపెన్స్ in academic, it is not industry oriented. What we felt in 2006, Kalam garu వచ్చారు ఇనాగరేషన్ ఫస్ట్ టైం. సో వీ స్టార్టెడ్ PLMSS ట్రస్ట్ అని చెప్పి ఫామ్ చేసాం. 2014 రిజిస్టర్ చేసాం. ఎక్కడ స్టార్ట్? బెంగళూరులో. ఐ బీన్ ఇన్వాల్వ్డ్ ఆల్ DRDO, NAL అంటే ఏరోఫీల్డ్ పీపుల్ అందరినీ ఇన్వాల్వ్ చేసాం దీంట్లో, IAC అండ్ ఆల్. సో వీ హెవ్ బిన్ కండక్టింగ్ ఎవ్రీ బయాన్యువలీ.
this conference. So right now last బిట్స్ పిలాన్లో కండక్ట్ చేసాం, నెక్స్ట్ ఐఐటి గౌహతిలో కండక్ట్ చేస్తాం 2027లో. సో అంటే every biannual we are trying to do, and as well as workshop, any new technology వస్తే through this technology there we are conducting the workshops, seminars. Okay, experts know, like last time you asked digital tin, last March digital tin we conducted a workshop. ఓకే. Okay, and digital transformation, digital tin, we invited the sim data and చెప్పేసి US people, president has come India go, Germany professor is talked online. So what we trying to do, promote the new technologies to the youth. Okay, through this. Okay, and trying to build, this is what is happening now, like new technology is coming up, and we try to move forward. So I'm trying to see now, like I came from small village, still Rayalaseema is still background only, yes. still not in top front. Like I can say all here Vijayawada and Andhra people are very intelligent fellows Oh my God. compared to our, means awareness is Yes, not there. yes. What I'm trying to say, Fact. when I joined PUC or intermediate, whatever I done, I didn't know that there is entrance test itself. Oh, Okay, now it is bit awareness is there little bit, but still people are, percentage of people know, like girls studying, very less percentage is there in remote villages. Okay, because of the constraint, financial constraints, and other one is depravity of like a different. See, we have seen that thing. Other communities now still not coming up. Okay, and education only makes difference. okay. So change in society. So it should reach to everyone. Like education is mandatory. They made no education policy, Okay. but still it is not reached to the last village, remote area. రావడం లేదు అది. Oh, Okay, we need to do that. And one more time, this is happening. Lot competition now. Every day, cutthroat competition is increasing. Like Chaitanya, Narayana, Alan, and all. yes. They are trying to make the people. So village people not able to bear that thing. Yes. We need to bridge the gap. So I thought I can go and what I studied, I can inspire them and try to, when I want to tie up with this all Alan guys and all, to remotely they can able to give the lectures. So like a video now, everything is like internet, through internet. No, you can able to. I Yes. think he is also telling Jago Foundation is trying to do something. So what are the ways we can able to reach the remote villages? Okay, Okay. so that empower the youth. Okay. Good. Already Amarnath people are doing a lot of empowerment now. People do the 10th class or intermediate, they stop the education. They didn't go for Yes, because yes. so one is like they cannot afford. Okay, I also, my stage also same thing when I once upon a time. Now I have to give it back to society. That's what I feel after retirement. రైట్ I సార్, మీ ఎన్జిఓ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే యువర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, బట్ యువర్ ఎన్జిఓ ఇస్ ఇన్ బెంగళూరు. So there is no limit of Andhra Pradesh, sir. That NGO is been registered in Bangalore, but we are serving for entire country. ఏం చేశారు ఇప్పటిదాకా? Okay. See, that one is medical area. Huntington disease is a one neuro disease. Okay, somebody is having a problem, it gets passed on to the next generation, 50% pass is there. What I'm trying to bring is that advocacy, awareness, and I'm approaching the governments, state government, central government, I'm approaching to make it as recognize this disease. There is research we need to do. There, whereas research is happening in aero community or other engineering field, but in the medical field, research is not happening in India much. Okay, we have been depending on imports more. Like even my one DBS, deep brain stimulation, which is usually uses for the all Alzheimer's, old age patients, what to get, no? In a Western country, they do a part of that. They have one more life, for 10 years, they can live like this. In our country, no, old age becomes, means, oh, it's become old age, you should stay in home. ఎస్. So that change we need to do. There is a still, the life longevity is increased now. We need to use this, the people also who retire like 60, still I can able to serve the society 65 or 70 years. That we need to work out something, no, like transfer knowledge. So people who have been acquired knowledge, so that next knowledge should be transferred to next generation. So we have to use the like learning management tools have come. You can record things. Okay, like you have now yourself recording this. So Yes. same way we can use the technology records now the things, now areas we need to pass. So you can say that once upon a time people used to come to India. If we see the Gurukula and all, no, Nalanda University, Yes. all that they used to have. So people used to come from other countries and what we are reading about. Yes. Now we have to create that path again back to the, if you go back old, so we have to create that sort of path. India should lead in all areas, not only the aerospace alone. రైట్ సార్, మీరున్న అప్పుడు మీ చిన్నప్పటి ఆదోని, అప్పటి రాయలసీమకి ఇప్పటి రాయలసీమకి వేరియేషన్ ఏమైనా గమనించారా ఈ ఇన్నేళ్ల జర్నీలో మీరు చూసినటువంటిది? ఒక వేరియేషన్ బాగా గమనించాను సార్.
అప్పుడు ఇంటికి ఒక పెద్ద ఆయన మార్కెట్కి వచ్చి తీసుకెళ్ళేవాడు, అందరూ ఉండేవాడు. ఇప్పుడు అందరూ వస్తున్నారు మార్కెట్కి, Wow. బికాజ్ వీ హ్యావ్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ మనీ పవర్ Okay. సంథింగ్, అండ్ వీ హ్యావ్ బీన్ రన్నింగ్ టు వాట్ ఈస్ క్యాపిటలిస్ట్ వరల్డ్ లైక్ యుఎస్. వీఆర్ లూజింగ్ ద రెస్పెక్ట్ టు నాట్ టేకింగ్ కేర్ ఎల్డర్స్. కంబైన్డ్ ఫ్యామిలీస్ గాన్. ఓకే, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ ఎర్లియర్. ఓకే, సో ఉమ్మడి కుటుంబాలు మన పవర్ అంటే. పవర్ అంటే మన ఎల్డర్ను మాతృదేవో పితృదేవో అని అంటున్నాం కదా, దాన్ని ప్రాక్టికల్ పాటించడం లేదు ఇప్పుడు. ఓకే, ఆఫ్టర్ వీ హ్యావ్ బికమ్ సెల్ఫిష్. దట్ ఈస్ వాట్ ఈస్ వీఆర్ ట్రైంగ్ టు డూ, మూవ్ టువర్డ్ దట్. ఓకే, ప్రాబ్లీ వీ హ్యావ్ టు రివైవ్ బ్యాక్ దట్. ఐ థింక్ అండర్ మోడీ గవర్నమెంట్ అండ్ ఆల్ ఈస్ ట్రైంగ్ టు bring lot of messages. Okay, so those things we need to implement, like not worrying to go to temple itself worry. That temple is nothing wrong, like this religion, that religion is different. So temple like a battery, we require mobile to charge. See, there is those places, no positive energy has been flowing all the time. If you've been observed any time, if you go up in temple, you get a peace of mind. If you get disturbed, okay, that is your atma is getting charged. ఓకే, Okay, soul is getting charged. So that is only the wherever you go. Okay, the temples and all. I'm not against to that. Okay, wherever you go to meditation, you go yoga and all do. So this youth, no, they need to learn how to balance the work and life. ఓకే, So that's what we are trying to miss actually. And the way we gone through the days, hardships. Because I used to cycling from the Babadla to my college, 4-5 kilometers. I brought the cycle there. Today we have a lot of comfort is there, but mental strength is very weak. Youth is taking very, very quick decision. They get Yes. married. They take a very fast decision to quit also. yes, yes. So those things, no, that combined family, we had that elder fear you had it earlier. Head of the family says unless he gives permission, we never used to take execution. Now we don't have that. ఎస్. So that those things we are losing. పాపం వృద్ధులు ఉంటే కనుక ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఉంటే ఇంటికి కెమెరాలు అక్కర్లేదు, ఇప్పుడు కెమెరాలు కావాలి. అంతేనా? సీసీ కెమెరాస్ నీడ్. కెమెరా కాదు, see, మన పైన మనకే నమ్మకం లేదు. ఎస్. So what is happening is the sense that, see, we came empty, we go empty at the end. If you have this philosophy, nobody can take if it is yours. Nowadays, now all this cyber crimes are happening, so many things are happening. Yes. Okay, what is the peace of mind? Where we are running? Except peace of mind, everything we are getting. ఎగ్జాక్ట్. Okay, olden days, or I feel that our future, past generation, they had a more comfortable life compared to us. So we had a lot of technology, mixie has come, everything out of washing machine has come. But if you use the technology, whatever the missions, you have to do exercise or whatever alternative, you have to use that energy. If you don't use that energy, so you will become see, body is been given to use it. See that, I would like to say one small message to any youth. You need to identify quickly what is the purpose of your life. Yes. Okay, life is very small. If you say according to spirituals lecture, one Uttarayana Dakshinayana is one day for according to God. ఎస్. Means if you are having 80 years means 80 days according to him. After 80 days you will sleep on 40 days. 40 రోజులు పడుకుంటున్నాం. 40 రోజులు ఉండేది. 40 రోజుల్లో మనకు గురించి మనం తెలుసుకోవడానికి 25 రోజులు అయిపోతుంది. అంటే మనం ఇంకా ఒక 15 రోజులు ఉన్నది మనకు. ఆ 15 రోజుల్లో ఈ ఫుట్ ప్రింట్ వదిలి వెళ్ళాలి మనం. వాట్ ఈస్ దట్ వీ డన్ ఇన్ అవర్ జర్నీ? ఓకే, మనం కొద్దిమందే మిగిలిపోతారు హిస్టరీలో. ఎందుకు అందరూ ఉండలేరు? మనం కూడా నోబెల్ ప్రైజెస్ తీసుకురావాలి. సో వీ నీడ్ టు వర్క్ హార్డ్. Our country need to see, why can't we have it? Nobel Prize every time now goes to when I read now, I never see any Nobel Prize has come to like medical field or a scientific field and all. It's not happening. We need to, our youth need to take a message. They need to work hard. Okay, whichever the goal, don't worry that you are working only engineering or a medical or not that. You sustain and keep on putting your effort, best efforts. You will get the fruits. That's what I've been seeing that. Abroad, people are not doing that. They doesn't worry about too much because of the one is social security there. That's why I am giving the message to government also. You introduce the social security here, so people will work without worrying about money. రైట్ సార్. సివి రామన్ తర్వాత మన టెక్నాలజీకి సంబంధించి ఎవరికి నోబెల్ ప్రైజ్ కూడా రాలేదు. మీరు ఇప్పుడు నోబెల్ ప్రైజ్ అన్నారు కాబట్టి, సో అలాంటి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? విదేశాల్లో పోతున్నటువంటి టెక్నాలజీ అంతా మీరు ఇందాక చెప్పడం జరిగింది, విదేశాలకు మన టెక్నాలజీ తరలి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ తిరిగి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మీరు అడగండి, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు, నాదెళ్ళ సత్యనారాయణ కానీ ఎవరైనా అడగండి, దే విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. సి యువర్ రూట్స్ ఆర్ దేర్ హియర్ ఓన్లీ. సి వన్ మోర్ థింగ్, నో, యూ గెట్ ఎ మోర్ కంఫర్టబుల్ లైఫ్, బట్ యువర్ హార్ట్ ఈస్ దేర్ హియర్ ఓన్లీ.
ఆల్ పీపుల్ నో దే విల్ బి వరింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ సంక్రాంతి పండుగ వస్తే మనం అందరం మళ్ళీ విలేజ్కి వెళ్తాం. అవును. ఓకే, వీఆర్ వన్స్ అపాన్ టైమ్ యూజ్ టు సీ ఇన్ సిటీలో కూడా అలా ఉండేది ఎన్విరాన్మెంట్. వీఆర్ నవర్ ఇస్ నాట్ సీయింగ్ దట్. ఓకే. ఓకే, సో దోస్ థింగ్స్ విల్ కమ్ బ్యాక్. సో ఇండియా వన్ కాంకర్స్, నా ప్రకారంగా ఇండియా ఇస్ గోయింగ్ టు బి సూపర్ పవర్ వన్ డే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చున్నారు, అమరావతి ఏరియాకి వెళ్ళాను, చూసారా? నేను ఇప్పుడు వెళ్ళలేదు సార్, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు విజిట్ వెళ్ళాను, కానీ వెరీ షార్ట్ టెన్యూర్. ఐ వుడ్ లైక్ టు సీ వన్స్ ఇట్ ఇస్ రెడీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు అవకాశం ఏమైనా ఇస్తే, రేపు రిటైర్ అయ్యారు, మీరు ఎంతో సర్వీస్ చేశారు, ఇదే ఫీల్డ్లో మీకు ఇక్కడ అవకాశం ఇస్తే మీరు ఇక్కడ ఏమైనా సర్వీస్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? తప్పకుండా సార్, ఇప్పుడే చేస్తున్నాను. నేను పొద్దున్నే మాట్లాడాను, శ్రీవాణి అని చెప్పేసి హిందూ కరస్పాండెంట్లో మాట్లాడాను. ఒకటి అబ్జర్వ్ చేశానంటే, మన న్యూరో సైన్స్ ఎనీ హాస్పిటల్ కానీ ఏమీ లేవు ఇక్కడ. మన విజయవాడ కానీ విశాఖపట్నంలో కానీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇప్పుడు లైక్ నిమాన్స్ది, నిజాం కాలేజ్ అని ఒకటి ఉంటుంది మన హైదరాబాద్లో. ఓకే, అలాంటి ఇన్స్టిట్యూట్లు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఛాలెంజ్, టుమారో ఛాలెంజ్ ఇస్ ద న్యూరో ఓన్లీ, because the technology is increasing, the screen is increasing, mobile is we are using, so a lot of neuro problem is going to come. Already there is a lot of challenges are there. Okay, neuro diseases we are not understanding. Oh. But government is emphasis required to be given. Andhra Pradesh government, I think under the leadership of Chandrababu Naidu and I think మన బీజేపీ మినిస్టర్ ఉన్నారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు. సో ఐ హోప్ దట్ షీ మెన్షన్ టుడే దట్ హిందూ రిపోర్టర్, షీ ఈస్ అప్రోచింగ్ దెమ్. దే నీడ్ టు డూ దట్. వీ టోల్డ్ ఆల్రెడీ, ఐ టోల్డ్ దెమ్, ఇఫ్ సంబడి ఈస్ గోయింగ్ టు డూ ఎనీథింగ్, వీ గోయింగ్ టు కండక్ట్ వర్క్షాప్ హియర్, వాట్ ఎవర్ ద రేర్ డిసీజ్ వర్క్షాప్. నో, లైక్ వీ గో అండ్ రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద కర్ణాటక, వీఆర్ ట్రైంగ్ టు డూ దట్. సేమ్ వే ఇఫ్ సంబడి గివ్స్ హెల్పింగ్ హ్యాండ్, వీ విల్ ట్రైంగ్ టు డూ హియర్ ఆల్సో. లైక్ ఎయిమ్స్ మంగళగిరి ఈస్ దేర్. We need to work with them, so we try to establish some network. Okay, definitely with the help of the Jago Foundation and other government support, I think we can able to take it forward, sir. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ అయ్యే ముందర మా ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్తారా సంక్రాంతి సందర్భంగా? సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, ఆంధ్ర వాళ్లకు, తెలంగాణ వాళ్లకు, ఓకే, ఇండియాలో ఉన్న ప్రజా అందరికీ. మా తెలుగు ఈసీటీ తెలుగు అసోసియేషన్ ఒకటి ఉంది సార్ బెంగళూరులో. వాళ్ళు ఈసారి 10th ఇయర్ సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అవర్ కల్చర్ వీ నీడ్ టు రీటైన్ దట్, ప్రమోట్ దట్. ఓకే, సో ఐఎమ్ స్టిల్ అవర్ మెసేజ్ ఇస్ దట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. అది మీరు ఆల్ ద టైమ్ ఎంత ఎదిగినా దానికి ఉండండి మీరు. వాళ్ళు అసలు ఎడ్యుకేట్ అయినా అన్ఎడ్యుకేట్ అయినా పేరెంట్స్, దే ఆర్ మెంట్ ఫర్ యూ. దే విల్, ఎనీ మదర్, దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎల్స్. యూ విల్ బీ హ్యాపీ. She is suffering, she will bless all the time you. Okay, both parent will be taken care like that. Even Acharya Beva also like that. Yes. Okay, so you will teach everything and you will expect you should be happy. Right, sir. So we have to also maintain that. Right, sir. Thank you very much for participating. Thanks, sir. Namaskaram. Debate. Namaskaram. ఇదండి సంగతి. సైంటిస్ట్ వెంకటేశ్వరరావు కౌశిక్ తోటి మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నాం కదా. యుద్ధ విమానాల తయారీ, అదేవిధంగా యుద్ధ విమానాలు మనకి మనం తయారు చేసుకోవడం వల్ల భారతీయ ఖ్యాతి ఏ విధంగా పెరుగుతుందో ఆయన ఎన్నో అనుభవాలను, ఎన్నో విశేషాలను మనతో పంచుకున్నారు కదా. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో సెలవు. కీప్ వాచింగ్ YK TV. సైనింగ్ ఆఫ్ యువర్ కళ్యాణ్ కృష్ణ.